ఎకో పార్క్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీకు ఎవ్వరికి నష్టం జరగకుండా ఈ అభివృద్ధిలో మిమ్మల్ని భాగస్వాములను చేసి ఈ అభివృద్ధి ద్వారా మీరు కూడా భవిష్యత్తులో బాగుపడేటట్టు చేసి అదేవిధంగా మీకు ఇప్పుడు ఒక మాట చెప్పిండు, ఏ ఏరియాలో స్లమ్లలో ఉన్న వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తే అక్కడనే కట్టించన్నా, దూరం అంటే పోతలేరు, అక్కడోళ్ళు ఇక్కడ ఇక్కడోళ్ళు అక్కడ పంచాయతీ అవుతున్నదని చెప్పిండు. నా దృష్టికి వచ్చింది, తప్పకుండా ఏ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి ఆ నియోజకవర్గాలనే ఆ పక్కనే ఈ పక్కనే ప్రభుత్వ భూములు ఎత్తికి మీకు మంచిగా ఇండ్లు కట్టించడానికి అన్ని రకాల ఏర్పాట్లు నేను చేస్తా. ఏది నేను ఇంటికి తీసుకుపోను, ఈ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మీకోసమే ఖర్చు పెడతా. ఇవాళ రేషన్ కార్డులు ఇచ్చిన మాట వాస్తవం కాదు అక్క, అడిగిన వాళ్ళకల్లా ఇవాళ మా అక్కలు చెప్పాలి, సన్నబియ్యం వస్తున్నాయా లేదా అక్క? అక్క ఏమక్క సన్నబియ్యం వస్తున్నాయా? ఇవాళ సంటి పిల్లలకు కూడా అన్నం వండి పెడుతురు కదా, బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తురు కదా, 200 యూనిట్లు ఉచిత కరెంటు వస్తుంది కదా. మరి ఇన్ని మీకు రేషన్ కార్డు ఆయల్లో రాకపోయా, నేను వచ్చినాక ఇస్తే సన్న బియ్యం ఇస్తే, బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తే, ఇవాళ మీకు ఏం కావాలన్నా ఇవాళ మనం చేసుకుంటున్నాము. మా అక్కలు చూడు పాలపిట్టలాకున్నారు, ఇందిరమ్మ చీరలు కట్టుకొని, ఇంటి ఆయన కూడా సంతోషపడేటట్టు ఉన్నాయి చీరలు చూడంగానే. అబ్బా మా ఆమె చాలా రోజులకు మంచిగా తయారైందని అనుకునే పరిస్థితి ఉన్నది. అవునా కాదా మా అక్కలు చెప్పాలి. ఇంత మంచి పాలపిట్ట కలర్ ఇవాళ మొత్తం పాలపిట్టలాగా కనిపిస్తున్నారు. దసరా పండుగ నాడు పాలపిట్టలాగా మా అక్కలు ఇందిరమ్మ చీరలు కట్టుకొని. అంతకుముందు బతుకమ్మ చీరలు ఇచ్చి ఏం చేసిరమ్మా, పిట్టలను బెదిరియడానికి బాయికాడ కట్టి వచ్చేది. ఎప్పుడైనా బతుకమ్మ చీర కట్టుకున్నారా అక్క? మీరు నిజంగా ప్రశాంతంగా ఆలోచన చేసి అన్నం తిన్న తర్వాత ఇంటికి పోయినాక ఈటీవీ మా టీవీ సీరియల్ చూసినాక అన్నీ బంద్ చేసి 5 నిమిషాలు ఆలోచన చేయండి కళ్ళు మూసుకొని. 10 ఏళ్ళలో ఇందిరమ్మ సీరియల్ ఇస్తే ఎప్పుడైనా కట్టుకుర్రా? ఆనాడు ఇందిరమ్మ సీరియల్ వాళ్ళ బతుకమ్మ సీరియల్ 10 ఏళ్ళ పరిస్థితి ఎట్లుండే, ఈనాడు ఇందిరమ్మ చీరల పరిస్థితి ఎట్లుండే మీరు ఒక్కసారి అంచనా వేసుకోండి. ఈసారి రంగు ఇచ్చినాం, మళ్ళీ తయారైతున్న ఇంకో రంగులు వస్తాయి, మళ్ళీసారి ఆ కొత్త చీరలు కూడా మంచిగా కట్టుకోనికే ఇప్పుడు ఇప్పటికే 4 సార్లు సమీక్ష చేసిన. ఈసారి ఇంత మంచి చీర ఇచ్చినాం అంటే ఇంకా మంచిది కోరుకుంటారు మా ఆడబిడ్డలు. ఈసారి ఇంకా మంచిగా ఉండాలి, రంగు మంచిగా ఉండాలి, రంగు ఓకుంటూ ఉండాలి, కట్టుకుంటే పండుగ వచ్చినట్టు ఉండాలని. అందుకే ఇవాళ ఇన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఈ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఆడబిడ్డలందరూ నిండు మనసుతోనే ఆశీర్వదించండి. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఆలస్యం అయినందుకు మా అక్కల్ని అందరినీ మన్నించమని అడుగుతూ, మా ప్రకాశాన్ని నీ వచ్చిన వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని పండుగ పూట భోజనానికి వినవాడని మా ప్రకాశానికి సూచన చేస్తూ, చాలా పాజిటివ్ అప్రోచ్తోని విశ్వేశ్వరరెడ్డి గారు ఈ ప్రాంత అభివృద్ధికి సహకరిస్తున్నారు. పార్లమెంట్ సభ్యుడిగా వారిని కూడా అభినందిస్తూ, అభివృద్ధి విషయంలో రాజకీయాలు లేవు, ప్రభుత్వ ప్రణాళికలో రాజకీయ ఉపన్యాసాలు కూడా తావు లేదు, అందరినీ కలుపుకొని అభివృద్ధి పదం వైపు నడిపిస్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు అక్కలారా.